చిన్నతనం నుంచి చెడుతనాన్ని అసహించుకొని తన దగ్గర మరి పాపం చేయడానికి తనకు అవకాశం ఉన్నప్పటికీ ఆ పాపమును విడిచిపెట్టి ఆ వ్యక్తి తన్ను బలవంతం చేసినప్పటికీ తన పై వస్త్రాన్ని వదులుకొని పారిపోయినటువంటి యోసేపు లాంటి గొప్ప మనస్సు, దేవుని వాక్య ప్రకారంగా నేను జీవించాలి, దేవుని చిత్తం జరిగించాలి, అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలని నిర్ణయించుకున్నటువంటి యోసేపు ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడండి ప్రియులారా. ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమంత్రిగా మరి యోసేపు నియమింపబడినట్లుగా మనం చూస్తున్నాం. స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే, నీవు ఒక అత్యున్నతమైన స్థానంలో నువ్వు ఉండాలి అంటే తప్పనిసరిగా పరిశుద్ధత అనేది నువ్వు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. బైబిల్ చెప్తుందండి ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడనేరడు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళనేరలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అటువంటి పరిశుద్ధత యోసేపు కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపు ఫరో రాజు తర్వాత రాజు అంతటి అధికారాన్ని పొందుకున్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి నీవు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అంటే, ఒక అనుభవాన్ని నువ్వు గొప్ప అనుభవం నువ్వు కలిగి ఉండాలి అంటే, నీవు ఒక తలగా నియమింపబడాలి అంటే, నీవు పైవాడిగా ఉండాలి అంటే తప్పనిసరిగా దేవుని యొక్క పరిశుద్ధత నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు అతి పరిశుద్ధుడు. మనమంతా కూడా పరిశుద్ధులమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈరోజు వాక్యం మనకు సెలవిస్తుందండి. ఆది కాండములో మనం గమనించినప్పుడు పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటాన్ని కాపాడుకున్న యోసేపు ఫలించిడి కొమ్మగా అయినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నామండి ప్రియులారా. ఈరోజు మనము ఫలభరితంగా లేకపోవడానికి కారణం ఏందో తెలుసా? మన చేతుల్లో ఉన్నటువంటి మన ఫోన్ అండి ప్రియులారా, సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్లో దేవుని వాక్యము కొరకని వాక్యం పెట్టుకొని చూస్తూ లోక సంబంధమైనటువంటి వాటిని చూస్తూ మరలా మరి పడిపోయినటువంటి వ్యక్తిగాను, తప్పిపోయిన వ్యక్తిగాను ఉంటున్నావు. ప్రభు ఆ విషయాన్ని చూస్తున్నాడు. అందుకే నీవు ఫలించలేకపోతున్నావు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అటు దేవుని పరిచర్యలో ఉంటున్నావు, ఇటు లోకాన్ని, లోక స్నేహితులను ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు, వారితో సహవాసం చేసే వ్యక్తిగా ఉన్నావు. అందుకనే నీవు ఫలభరితంగా ఉండలేకపోతున్నావు అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదైతే దేవునికి నిన్ను నీ యొక్క ఆధ్యాత్మికతను దూరం చేస్తుందో దాన్ని నువ్వేం చేయాలంటే డిలీట్ చేసుకోవాలి. సెల్ ఫోన్లో నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, వాటితో పాటు అసభ్యకరమైనటువంటి ఆ యొక్క చిత్రాలు నువ్వు చూస్తూ ఉన్నావు, అపవిత్రమైన నీలి చిత్రాలు నువ్వు చూస్తూ ఉన్నావు. నువ్వు చెప్పవలసింది ఏంటంటే, నాకు ఈ ఛానల్ అవసరం లేదని దాన్ని నువ్వు డిలీట్ చేయాలండి ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని పెట్టుకోవాలి, దేవుని యొక్క పాటలు పెట్టుకోవాలి, దేవుని ఆరాధన పెట్టుకోవాలి. ఆరాధించే ఆ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి, ప్రార్థించే ఆ యొక్క అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి, ప్రభువుని మహింపరిచే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు మరి నీ యొక్క జీవితము ఆశీర్వదించబడిద్ది. నువ్వు ఫలించాలి అంటే ఇదే అండి మొట్టమొదటి మెట్టు. ఒక యవ్వనుడు ఏ విధంగా ఫలిస్తాడు అంటే నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు బట్టియే కదా. యవ్వనుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటాడు అంటే నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకుంటే కదా అని దావీదు భక్తుడు సెలవిచ్చాడు. ప్రియులారా, గమనిస్తున్నారా? ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి యవనస్తులను జ్ఞాపకం చేసుకో, నీ పిల్లలను జ్ఞాపకం చేసుకో. ఎలాగున్నారు వారు? నీ మాట వింటున్నారా? నీ మాట వింటున్నారంటే వారు దేవుని మాట వింటున్నారు. ప్రైజ్ ది లార్డ్. నీ మాట వారు వినట్లేదు అంటే వారు దేవుని యొక్క మాటను వినట్లేదని నువ్వు జ్ఞాపకం చేసుకొని వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. గొప్ప ఆధ్యాత్మికతలో నా కుమారుడు నడిపించబడాలి అనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
ఈరోజు నీ నడత ఎలాగుంది? ఈరోజు నీ ప్రవర్తన ఎలాగుంది? నీ చూపు ఎలాగుంది? దేవుని సన్నిధిలో నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రియులారా, యవ్వన కాలంలో ఇస్సాకు తన యొక్క పొలంలో పంట వేశాడండి. పంట వేసి 100 ఫలము పొందాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? అతడు పరిశుద్ధత కలిగి ఉన్నాడు, దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉన్నాడు, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించుచున్నాడు. అప్పటికి మరి బైబిల్ లేదు, ధర్మశాస్త్రం లేదు, వాక్యం లేదు. అయినప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో ఆధ్యాత్మికతను అతను కలిగి ఉన్నాడు. కారణం ఏందో తెలుసా? అతడు ప్రభువుని స్తుతించేవాడిగా ఉన్నాడు. తనకు ధర్మశాస్త్రం లేనప్పటికీ, తనకు బైబిల్ లేనప్పటికీ, వాక్యం లేనప్పటికీ దేవుని దగ్గర నుంచి వాక్యం పొందుకునే వ్యక్తిగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. డైరెక్ట్గా దేవునితో మాట్లాడి దేవుని దగ్గర నుంచి వాక్యం పొందుకునే వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి.